సో ఫేమస్ టెంపుల్స్ అనేటువంటివి మనం ఎగ్జామ్లో రావడానికి ఛాన్స్ ఉన్న ఏరియా కదా. సో దీన్ని కొన్ని ఇంపార్టెంట్ మాత్రం నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో దీంతో పాటు ఇంపార్టెంట్ ఫెస్టివల్స్ ఉంటాయి. సో దాని గురించి అండ్ అంతేకాకుండా అయోధ్య గురించి అయితే ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. సో దీనికంటే ముందు ఒక చిన్నది ఏంటంటే, నేను సెల్ఫ్ డబ్బా కొట్టుకుంటాను అనుకోకుంటే నేను నిన్న ఒక మోటివేషనల్ వీడియో చేసినాం కదా బ్రో. సో అది నాకే నేను ఒక డేలో నేను 5 టైమ్స్ విన్నా కావచ్చు. అసలు ఇది చేసింది నేనేనా అన్న థాట్ వచ్చింది. సో నాది నేనే వినుకుంటూ మీ కామెంట్స్ చూస్తే నాకైతే ఆ ఫీలింగ్ వేరే అనిపించింది. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్ యువర్ రెస్పాన్స్. సో ఈరోజు ఏంటంటే ఈ ఫేమస్ టెంపుల్స్ గురించి నేర్చుకుందాము. సో ఎందుకంటే ఇప్పుడు ఇవి వెరీ ఇంపార్టెంట్ అని నేర్చుకుందాము. ఎందుకంటే ఇప్పుడు ఉన్న టైంలో అన్నీ చదవడం వల్ల కొంచెం మనకైతే ప్రెజర్ అయిపోతుంది. కాబట్టి కొన్ని నేర్చుకున్నాం అనుకో ఈజీ. సో మనం ఆప్షన్ త్రూ అయితే ఎలిమినేషన్ చేసి కూడా ఆన్సర్ చేయొచ్చు. సో ఆ విధంగా కొన్ని అయితే నేర్చుకుందాం. సో మోస్ట్లీ ఇందులో నుంచే వస్తాయి ఒకవేళ క్వశ్చన్ పడితే. సరే చూద్దాం. సో ఇక్కడ మనకి ఒడిశాలో ఉన్నది ఏంటంటే, ఒడిశాలో ఉన్న టెంపుల్స్ గురించి తెలుసుకుందాం. సో అక్కడ ఒడిశాలో ఏంది, ఒకటి లింగరాజ టెంపుల్ ఉంటుంది, రెండోది జగన్నాథ ఆలయం ఉంటుంది, మూడవది కోనార్క్ సూర్య దేవాలయం ఉంటుంది. సో ఫెస్టివల్ కూడా వచ్చేస్తే ఏముంటుంది మనకి, ఒరిస్సాలో ఒక ఏరియా ఏంటంటే పూరి. ఆ పూరిలో టెంపుల్ ఉంటుంది. ఆ టెంపుల్లో అంటే రథయాత్ర ఉంటుంది. అందులో ఉన్న దేవుడు ఎవరంటే జగన్నాథ దేవుడు. సో కాబట్టి అక్కడ ఉండే జరిగేది ఏమంటాము, పూరి జగన్నాథ యాత్ర అని అంటాము. సో అది మన ఫెస్టివల్ నేర్చుకుందాం. సో ఇప్పుడు ఒడిశాలో ఉన్న టెంపుల్స్ ఏంటి అంటే, ఒకటి లింగరాజ ఆలయము, రెండోది జగన్నాథ ఆలయము, మూడోది కోనార్క్ సూర్య దేవాలయం. ఆ తర్వాత తమిళనాడు కోనార్క్ సూర్య దేవాలయము మనకి ఇండియన్ కరెన్సీలో ఏ నోటు పైన ఉంటుందో మీకు తెలిస్తే కమెంట్ చేయండి. తమిళనాడులో ఉన్నాయి ఏంటంటే, ఒకటి రామేశ్వరం, రెండోది మీనాక్షి, మూడోది కాంచీపురము, నాలుగోది బృహదేశ్వర ఆలయం, ఇది తంజావూరులో ఉంది. సో మనకి రామేశ్వరం, మీనాక్షి అంటే మనకి ఆల్రెడీ ఒక అర్జున్ సినిమాలో సంథింగ్ ఉంటుంది, మధురతర మీనాక్షి అని. మధురై ఎక్కడ ఉంటుంది, మనకి తమిళనాడులో ఉంటుంది. కాబట్టి రామేశ్వరము, మీనాక్షి, కాంచీపురము, బృహదేశ్వర ఆలయము. సో ఈ 4 కూడా మెయిన్ ఇంపార్టెంట్ ఈ తమిళనాడులో ఉంటాయి. సో బృహదేశ్వర ఆలయం మాత్రము తంజావూరులో ఉంటుంది, అది కూడా తమిళనాడులోనే ఉంది. సో ఆ తర్వాత తీసుకుంటే ఉత్తరాఖండ్లో మనకి బద్రీనాథ్, కేదార్నాథ్, గంగోత్రి, యమునోత్రి. ఓకేనా. సో అక్కడ మనకి పుష్కరాలు కూడా జరుగుతాయి కదా, గంగోత్రి, యమునోత్రి, బద్రీనాథ్. సో ఈ 3 ఒకటి, ఆ తర్వాత కేదార్నాథ్. సో ఇవి ఉత్తరాఖండ్లో ఉన్నాయి. ఆ తర్వాత జమ్మూ కాశ్మీర్కి వచ్చినట్లయితే, జమ్మూ కాశ్మీర్ కూడా చాలా ఇంపార్టెంట్ మనకి. సో అక్కడ జరిగేది ఏంటంటే, వైష్ణవిదేవి టెంపుల్ ఉంటుంది అక్కడ. వైష్ణవిదేవి టెంపుల్ ఒకటి ఫేమస్. అంతేకాకుండా అమర్నాథ్ టెంపుల్ కూడా ఉంటుంది. సో అది జమ్మూ కాశ్మీర్లో ఫేమస్. ఆ తర్వాత ఏంటంటే గుజరాత్కి వచ్చినట్లయితే వెరీ ఇంపార్టెంట్ ఇది సోమనాథ ఆలయం, సోమనాథ టెంపుల్. యాక్చువల్గా ఈ సోమనాథ టెంపుల్కి ఒక హిస్టరీ కూడా ఉంది. అంటే ఈ సోమనాథ టెంపుల్ని బేస్ చేసుకొని అదేంటంటే, మనకి మొన్న భారతరత్న వచ్చింది కదా ఎవరికి, ఎల్కే అద్వానీ గారికి. ఆ వీడియో స్పెషల్గా వేస్తాను. సో ఈరోజు నైట్ ఇది రికార్డ్ చేసి ఇది రేపు మార్నింగ్ అప్లోడ్ చేస్తాను. సో ఎల్కే అద్వానీ గారికి మనకి భారతరత్న వచ్చింది. అంతేకాకుండా ఠాకూర్ గారికి కూడా వచ్చింది కదా. సో వీళ్ళ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ భారతరత్న గురించి బేసిక్గా మనకి ఇన్ఫర్మేషన్ ఇస్తాడు, డాటా ఇస్తాడు. అంటే ఎప్పుడు స్టార్ట్ చేసారు, ఎవరెవరికి వచ్చింది. సో భారతరత్నకి రిలేటెడ్గా మొత్తం అయితే నేర్చుకుందాము. సో ఈ ఎల్కే అద్వానీ గురించి కూడా ఇక్కడ మనకు సోమనాథ టెంపుల్ అందులో కూడా వస్తుంది. ఎందుకంటే ఎల్కే అద్వానీ గారు గుజరాత్లో ఉన్న సోమనాథ టెంపుల్ నుంచి రథయాత్ర కొనసాగిస్తాడు. ఇక్కడ బీహార్ వరకు కొనసాగిస్తే, బీహార్లో మనకి లల్లూ ప్రసాద్ యాదవ్ అక్కడ బీహార్లో ఏం చేస్తాడు, ఇతన్ని ఎవరిని ఎల్కే అద్వానీ గారిని అరెస్ట్ చేస్తాడు. సో అది కొద్దిగా మత కల్లోలం అని చెప్పేసి ఇష్యూ ఉంటుంది. సో దాన్ని నేను రేపు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అక్కడ ఎక్స్ప్లెయిన్గా ఉంటుంది మనకి భారతరత్నలో ఎవరెవరికి వచ్చింది. మనకి ఎల్బి శాస్త్రి గారు ఉన్నారు కదా, ఎల్బి శాస్త్రి గారికి కూడా మరణించిన తర్వాత వస్తుంది భారతరత్న. సో ఆ ఎల్బి శాస్త్రి గారికి ఎందుకు ఇచ్చారు అంటే, ఇప్పుడు 1966లో మనకైతే ఎల్బి శాస్త్రి గారు మరణించారు. సో 1964 వరకు మనకి నెహ్రూ గారు ప్రధానమంత్రి ఉంటే, 64 తర్వాత మనకి ఎల్బి శాస్త్రి గారు వస్తారు. ఎల్బి శాస్త్రి గారు వచ్చిన తర్వాతనే మనము ఫస్ట్ అయితే ఇండియా అది చైనా తోటి విన్ అయిపోతాము, అంటే పాకిస్తాన్ తోటి విన్ అయిపోతాము. సో ఇలా మనమైతే కొన్ని విజయాలు అనేటువంటిది ఎల్బి శాస్త్రి గారి హయాంలోనే గెలుపొందుతాం. సో అలా ఎల్బి శాస్త్రి గారు 1966 యుఎస్ఎస్ఆర్ సో ఇన్విటేషన్ ఇవ్వడంతో అటు వెళ్ళి, మీకు ఒకటి గుడ్ న్యూస్ ఇస్తా అని చెప్పేసి జనవరి 10కి వచ్చినాక ఒక గుడ్ న్యూస్ ఇస్తా అంటాడు. సో ఆ గుడ్ న్యూస్ ఇచ్చేలోపే అతనైతే గుండెపోటు వచ్చిందని మరణిస్తాడు. కానీ తీరా అతనికి పోస్ట్ మార్టం చేసేటప్పుడు తొడ మీద మొత్తం గాయాలు ఉండడంతో ఆ భార్య అనేది, సో గుండెపోటు వస్తాయి, ఇలా తొడ మీద గాయాలు ఎందుకు అవుతాయి, సో నా హస్బెండ్ వేరే కారణంతో చనిపోయిందని ఆందోళన చేశారు. సో ఈ ఆందోళన అన్నింటినీ వాళ్ళకు ఆందోళన నుంచి తప్పించడానికి, వాళ్ళని కూల్ చేయడానికి సో 1966లోనే మనకైతే
ఎల్వి శాస్త్రి గారికి భారతరత్న అవార్డు ఇవ్వడం జరుగుతుంది. సో అది కూడా రేపు ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం, ఇలా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం రేపటి వీడియోలో. సో అయితే ఇప్పుడు మనకి సోమనాథ ఆలయం అయితే మనకి గుజరాత్లో ఉంది. ఆ తర్వాత ద్వారకాధీష్ టెంపుల్ కూడా గుజరాత్లోనే ఉంది. ఆ తర్వాత మహారాష్ట్రలోకి వస్తే ఆల్రెడీ మనకి ఒకటి ఫేమస్ ఇంపార్టెంట్ చెప్పినాను. సో ఏంటిది మనకి 1893, 1895 గుర్తుకు రావాలి. ఏంది మనకి 1893లో గణేష్ ఫెస్టివల్, 1895లో శివాజీ ఫెస్టివల్ని తిలక్ గారు నిర్వహించారని ఆల్రెడీ చెప్పుకున్నాము. కాబట్టి గణేష్ అంటే సిద్ధి వినాయక టెంపుల్ ఎక్కడ అంటే మెయిన్గా మనకి మహారాష్ట్ర, షిరిడి సాయి టెంపుల్ మహారాష్ట్ర. ఆ తర్వాత పంజాబ్లో ఉంది అమృత్సర్ గోల్డెన్ టెంపుల్. మా వాళ్ళు ఆల్రెడీ ఎవరికైతే పంజాబ్లో ఎయిర్పోర్ట్ పడ్డదో సో వాళ్ళైతే పోయి చూసి కూడా ఫోటోలు పెట్టారు. సో గోల్డెన్ టెంపుల్ మనకి పంజాబ్లో ఉంది. ఆ తర్వాత వెస్ట్ బెంగాల్లో కాళీఘట్ టెంపుల్ ఉంటుంది. కాళీఘట్ సో మనకి వందే మాతరం అనే ఉద్యమం జరుగుతుంది కదా. సో హిస్టరీ ఇది ఒకటి గుర్తుపెట్టుకొని హిస్టరీ క్లాస్ చేయమన్నారు కదా. సో చేద్దాం అనుకుంటూ ఉండేసరికల్లా నాకు టైం ఇట్లా మేనేజ్ కాకపోవడంతో అయితే చేయలేదు. ఎందుకు హిస్టరీ గురించి చెప్తున్నానంటే ఒక లాస్ట్ 4 పేజెస్ అయితే డెఫినెట్లీ చదువుకోవాలి. ఆ వీడియో నేను చేస్తాను. నీకు చెప్పాలంటే మీకంటే ఎక్కువ నాకే ఉంది. సో వాళ్ళకి ఈ క్లాస్ చెప్పాలి, ఆ క్లాస్ చెప్పాలి, ఎందుకంటే ఎగ్జామ్ దగ్గరలో ఉంది, 20 రోజులు ఉంది హార్డ్గా. సో ఇది చెప్తే కనీసం యూజ్ అవుతుంది అని చెప్పేసి మీకంటే ఎక్కువ నాకే ఉంది. సో చేస్తాను డెఫినెట్గా, రోజుకు ఒక వీడియోనైనా చేయడానికి ట్రై చేస్తున్నాను. సో వెస్ట్ బెంగాల్లో కాళికా టెంపుల్ అంటే నాకు ఎందుకు గుర్తుకొచ్చిందంటే కాళికా మాత దేవిని మనకి వెస్ట్ బెంగాల్ కలకత్తాలో కాళికా మాత దేవి పూజలు చేస్తుంటే సో అప్పుడు కొద్దిగా అంటే వందే మాతరం అంటున్నాం అంటే హిందూ దేవులను పూజిస్తున్నాం అని చెప్పేసి అప్పుడు కొద్దిగా ఘర్షణలు వస్తాయి ఆ ఉద్యమంలో. సో దాని గురించి హిస్టరీ వీడియోలు చెప్దామని అనుకున్నాను. బట్ నేను డెఫినెట్గా దాని మీద వీడియో చేస్తాను, ఎందుకంటే లాస్ట్ 4 పేజెస్ అయితే మీరు డెఫినెట్లీ చదువుకొని వెళ్ళాల్సింది ఉంది. సో దాని మీద చేస్తాను. అంతేకాకుండా మనకి పంచవర్ష ప్రణాళికలు సో ఇవైతే రెడీ పెట్టుకున్నాను. వీలుంటే ఎప్పుడు పడితేప్పుడు చేయడమే. మధ్యప్రదేశ్లో ఉంది ఖజురాహో టెంపుల్. దీన్ని చూద్దామని మాత్రం అనుకోవద్దు. చూడడానికి వెళ్తే మాత్రము మనము ఫ్యామిలీతోటి వెళ్ళడం బెటర్ కాదు, సింగిల్గా వెళ్తేనే బెటర్. ఎందుకంటే ఒకసారి ఖజురాహో టెంపుల్ అని కొట్టి చూసినా కానీ ఎందుకు ఇది సేమ్గా ఉండాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మన పాఠ్య పుస్తకాల్లోనే ఉంది ఖజురాహో టెంపుల్. ఎందుకంటే అశ్లీల చిత్రాలు అయితే మనకైతే ఆ గోడల మీద చెక్కి ఉంటాయి. ఖజురాహో టెంపుల్ ఎక్కడ ఉందంటే మధ్యప్రదేశ్లో ఉంది. ఆ తర్వాత సాంచి స్తూపము మనకి మధ్యప్రదేశ్లో ఉంది. ఆ తర్వాత కేరళకు వచ్చినట్టయితే పద్మనాభ స్వామి టెంపుల్ ఎక్కడ ఉందంటే కేరళలో ఉంది. శబరిమల, ఈ రెండు మనకి ఆల్రెడీ తెలుసు మనకి. పద్మనాభ స్వామి టెంపుల్ అని శబరిమల కేరళలోనే. ఆ తర్వాత యూపీ వారణాసిలో కాశీ విశ్వనాథ టెంపుల్ ఉంది. కాశీ ఎక్కడ ఉందంటే ఉత్తరప్రదేశ్లో ఉంది. అస్సాంలో కామాఖ్య టెంపుల్ ఉంది. యాక్చువల్గా అస్సాం యొక్క పాత పేరు ఏంటంటే కామరూప అస్సాం యొక్క పాత పేరు. సో కామాఖ్య టెంపుల్ కూడా అస్సాంలోనే ఉంది. ఆ తర్వాత రాజస్థాన్లో మనకి రాణక్పూర్ టెంపుల్ ఉంది. ఓకేనా, అస్సాంలో రాణక్పూర్ టెంపుల్ ఉంది. ఆ తర్వాత జార్ఖండ్లో అంగ్రాబాడి టెంపుల్ ఉంది. సో ఇదైతే మెయిన్గా టెంపుల్స్ ఇన్ ఇండియా. సో ఇవైతే ఎగ్జామ్ ముందు వెళ్ళేటప్పుడు చూసుకొని వెళ్తే డెఫినెట్గా యూజ్ అవుతాయి. ఇక నెక్స్ట్ ఇంపార్టెంట్ ఫెస్టివల్స్ గురించి చెప్పుకుందాము. సో ఫెస్టివల్స్లో ఇంపార్టెంట్ ఏంటంటే ఓణం ఫెస్టివల్ మనకి కేరళలో జరుగుతుంది, అద్భుతంగా జరుగుతుంది. సో ఇది ఓణం అంటే కేరళ. ఆ తర్వాత దుర్గా పూజ వెరీ వెరీ ఇంపార్టెంట్. వెస్ట్ బెంగాల్లో దుర్గా పూజను ఫెస్టివల్ జరుపుకుంటాము. ఎందుకంటే దీనికి యునెస్కో యొక్క వరల్డ్ ఇంటాంజిబుల్ హెరిటేజ్ లిస్ట్లో మనకి దుర్గా పూజను ఐ థింక్ 2021-22 టైంలో చేర్చారు. ఓకేనా, సో వరల్డ్ ఇంటాంజిబుల్ హెరిటేజ్ లిస్టు. సో ఇక్కడ మళ్ళీ ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ఈ వరల్డ్ ఇంటాంజిబుల్ హెరిటేజ్ లిస్ట్లో గుజరాత్కి చెందిన గార్బా నృత్యాన్ని కూడా చేర్చడం జరిగింది. ఆ తర్వాత హోలీ ఫెస్టివల్ అంటే మనకి నార్త్ సైడ్ జరుగుతుంది. బైశాఖి ఫెస్టివల్ ఇది ఇంపార్టెంటే. ఎందుకు బైశాఖి ఫెస్టివల్ అంటున్నామంటే సో మనకి 1919 ఏప్రిల్ 13న మళ్ళీ హిస్టరీ వచ్చింది ఇక్కడ సరిపోని. ఏప్రిల్ 13న మనకి జలియన్ వాలాబాగ్ ఉదంతం జరుగుతుంది కదా, జలియన్ వాలాబాగ్ ఉదంతం. సో ఆ ఉదంతం జరిగింది ఏంటంటే 1919 ఏప్రిల్ 13. సో ఆ రోజు బైశాఖి ఫెస్టివల్ జరుగుతుంది కాబట్టి ఆ రోజు చాలామంది ఒక దగ్గర కూర్చొని మీటింగ్ పెట్టుకుంటే అప్పుడు మనకి జనరల్ డయ్యర్ యొక్క పిలుపు మేరకి కాల్పులు చేస్తాడు. ఆ కాల్పుల్లో చాలామంది మరణిస్తారు. ఆ తర్వాత ఉద్దమ్ సింగ్ మనకి ఆ జనరల్ డయ్యర్ని తర్వాత కాల్చి చంపుతాడు. ఇది కూడా హిస్టరీలోనే డెఫినెట్గా చెప్తాను. ఓకేనా, సో ఇది 1913 బైశాఖ్ ఫెస్టివల్ అని సో ఆ విధంగా లింక్ చేసుకున్నాను. ఆ తర్వాత రథయాత్ర చెప్పిన కదా, ఒరిస్సాలో ఒక ప్లేస్ పూరి. ఆ పూరిలో ఒక టెంపుల్ ఉంటుంది. ఆ టెంపుల్లో జగన్నాథ స్వామి ఉంటాడు. ఆ జగన్నాథ స్వామికి చేసే రథయాత్ర ఉంటుంది. సో దీన్ని అన్నిటిని కలిపితే ఒడిశాలో జరిగేది పూరి జగన్నాథ రథయాత్ర.
ఓకేనా. సో ఆ తర్వాత అమర్నాథ యాత్ర జమ్మూ అండ్ కాశ్మీర్లో జరుగుతుంది. సో ఇది ట్రాపింగ్ క్వశ్చన్. అమర్నాథ యాత్ర అంటే కూడా జనరల్గా ఒరిస్సాలోనో లేదంటే ఉత్తరప్రదేశ్ వారణాసి పెడతాము, ఇది గుర్తుంచుకోండి. జమ్మూ కాశ్మీర్లో అమర్నాథ యాత్ర జరుగుతుంది. ఆ తర్వాత సంక్రాంతి అంటే ఒక స్పెషల్ చెప్పలేము, ఇది ఇవ్వకపోవచ్చు. సో ఏపీ, టీఎస్, తమిళనాడు, కర్ణాటక, ఎందుకంటే ఈ చుట్టుప్రక్కల బార్డర్ స్టేట్స్ ఇవి. తర్వాత గంగౌర్ అంటే ఉదయపూర్ ఎక్కడ ఉందంటే మనకి రాజస్థాన్, ద సిటీ ఆఫ్ 100 లేక్స్ ఉదయపూర్. సో కుంభమేళ జరుగుతుంది. ఐ థింక్ 12 years ఒకసారి జరిగేది కుంభమేళ అనుకుంటామంట. ఓకే, 12 years అనుకుంటా. సో కుంభమేళ మళ్ళీ ఈ కుంభమేళ ఎక్కడ? నాసిక్, మహారాష్ట్ర నాసిక్, మధ్యప్రదేశ్ ఉజ్జయిని, సో హరిద్వార్, అలహాబాదు, సో ఇవి ఉత్తరప్రదేశ్లోని. సో ఇక్కడ జరుగుతుంది. ఓకేనా. సో ఇది ఇంపార్టెంట్గా ఫెస్టివల్స్. సో అంతేకాకుండా మనము ఇది అయోధ్య ఫెస్టివల్స్ గురించి కూడా చెప్పుకోవాలి కదా. సో ఇక్కడే చెప్తాను. సో అయోధ్య గురించి క్వశ్చన్స్ రావచ్చు జనరల్గా. సో అయోధ్య ఫెస్టివల్ గురించి మనకి ఇన్ డీటెయిల్గా అవసరం లేదు. ఈ కేసు ఏంటి, ఇవేమో మనం గ్రూప్స్ ఎగ్జామ్ రాస్తలేము. సో మనం రాసేది ఏంటంటే ఎస్ఎస్సి నుంచి కానీ, ఆర్ఆర్బీ కానీ, ఆర్పిఎఫ్ కానీ, సో ఇవి రాస్తాం. స్టేట్ పోలీస్ అయినా కానీ ఈ ఇన్ఫర్మేషన్ సరిపోతుంది. అయోధ్య టెంపుల్ ఏంటంటే యాక్చువల్లీ ఇక్కడ హిస్టరీ ఏంటంటే 1928లో మనకి 1528లో మొఘల్ రాజు ఉన్నారు. సో మొఘల్ రాజు ఎవరు? మొఘల్ రాజు బాబర్ ఏం చేసిందంటే చివరి లోడీ అయినటువంటి ఇబ్రహీం లోడిని ఓడించి ఈ మొఘల్ సామ్రాజ్యాన్ని అయితే స్థాపించిండు. అప్పుడు స్థాపించి ఏం చేసిందంటే ఈ బాబ్రీ మసీద్ను నిర్మించిండు అతని పేరు మీద. బాబర్ కదా, బాబ్రీ మసీద్ని నిర్మించిండు. సో దీని రూపకర్త అప్పుడు ఎవరంటే మీర్ బాకి. సో నేను ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ ఏదో నేను అక్కడ చెప్తాను. సో ఇది జనరల్ వినండి. మీర్ బాకి. సో ఇక్కడ పురాతన ఆలయం ఉంది అని చెప్పేసి కేసు వేసారు. ఈ కేసు ఎప్పుడంటే 1853లోనే కేసు నడుస్తుంది. 1853లోనే మనకి మందిర్ వర్సెస్ మసీదీ కేసు అని అప్పటి నుంచి స్టార్ట్ అయింది. సో ఇక 2019కి వచ్చేసరికి సుప్రీంకోర్టులో సిద్దికీ వర్సెస్ మొహంతి సురేష్ సుప్రీంకోర్టులో కేసు ఇవ్వడంతో ఏఎస్ఐకి అప్పగిప్పారు. ఏఎస్ఐ నువ్వు పరిశీలించి అదేదో చెప్పు తీర్పు అన్న తర్వాత ఏఎస్ఐ తీర్పు ఏం చెప్పిందంటే ఇక్కడ ఒక నాన్ ఇస్లామిక్ కన్స్ట్రక్షన్ ఉండేది, అది రామాలయం అని చెప్పలేదు, ఏదని చెప్పలేదు, నాన్ ఇస్లామిక్ కన్స్ట్రక్షన్ ఉండేది అని చెప్పేసి ఏఎస్ఐ అయితే తీర్పు ఇచ్చింది. సో ఇవన్నింటిని పోను మనకి లాస్ట్గా అయితే ఏమైంది, ఈ సుప్రీంకోర్టు సుమటోగా కేసు తీసుకొని ఫైనల్గా లాస్ట్కి ఇక్కడ బాబ్రీ మసీదు స్థానంలో మనకి హిందూ దేవాలయం ఉండే అని చెప్పేసి చివరికైతే ఆస్కైతే తీర్పిచ్చింది. ఇదంతా పోనీ. ఇక ఆ తర్వాత ఇప్పుడు రామాలయం గురించి చెప్పుకుందాం. ఇది మనకు కావాల్సింది. సో ఇది ఎప్పుడు ఈ రామాలయాన్ని శంకుస్థాపన చేసింది ఎప్పుడు అంటే 2020 ఆగస్టు 15. ఓకేనా, 2020 ఆగస్టు 15. ఈ ఆగస్టు 15 1969లోనే మనకి ఇస్రో ఏర్పడ్డది. ఈ ఆగస్టు 15 1947లోనే స్వాతంత్రం వచ్చింది. ఆగస్టు 15 జన్మించింది ఎవరు అంటే అరబిందో ఘోష్. శంకుస్థాపన జరిగింది. సో దీనికి ప్రాణ ప్రతిష్ఠ ఎప్పుడు అంటే 22 జనవరి, తెలుసు మనకి మొన్ననే 22 జనవరి 2024. సో నిర్మాణ సంస్థ అసలు ఈ నిర్మాణానికి ఎవరికి ఇచ్చారంటే ఈ ఎల్ఎన్టీ అంటే ఏంటంటే లార్సెన్ అండ్ టూబ్రో కంపెనీకి అయితే ఇవ్వడం జరిగింది. ఏది మనకి ఈ రామాలయం యొక్క శంకుస్థాపన పనులు. సో ఆ తర్వాత దీని మేనేజ్మెంట్ అంతా ఎవరు, ఈ టాటా కన్సల్టెన్సీ వారికి అయితే అప్పగించడం జరిగింది. ఇక్కడ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఏంటంటే దీని యొక్క ప్రధాన వాస్తుశిల్పి ఎవరు అంటే చంద్రకాంత్ సోంపుర. ఇది గుర్తుపెట్టుకోండి, చంద్రకాంత్ సోంపుర. సో ఆ తర్వాత ఈ కేసు వాదించింది ఎవరు అయోధ్య సుప్రీంకోర్టులో అంటే పరమేశ్వరన్. సో ఇది మనకు అవసరం లేదు. ఇది ఏ శైలి అంటే నగర శైలి. ఇది నగర శైలి. సో మనకి ఈ రాముడి యొక్క శిల ఉన్నాయి కదా, సో దీన్ని మనకి నేపాల్లోని గండకి నది పక్కన ఉన్న శాలిగ్రామ శిల నుంచి తీసుకొచ్చారు. అంతేకాకుండా ఈ ఆలయంకి ఈ రాజస్థాన్లోని ఈ భరత్పూర్ నుంచి ఆలయం యొక్క శిల తీసుకొచ్చారు. ఈ గర్భగుడి అయితే మనకి రాజస్థాన్లోని మక్రన్ ప్రాంతం నుంచి తీసుకొచ్చారు. సో రాజస్థాన్లో మనకి ఈ మార్బుల్స్ అయితే ఫేమస్ కాబట్టి అది చేశారు. ఇక ఈ ఎవ్రీ ఇయర్ ఇది ఇంపార్టెంట్, ఎవ్రీ ఇయర్ ఈ టెంపుల్ బాలరాముడు ఉన్నాడా, ఈ బాలరాముడికి శ్రీరామనవమి రోజున సూర్యకిరణాలు నేరుగా ఈ రాముడి నుదుటి మీద పడతాయి, అంటే తిలకం మీద పడతాయి. సో ఇలా ఆ టెక్నాలజీని రూపొందించింది ఎవరు అంటే ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్, సరోజ్ కుమార్ పాణిగ్రహి. అంటే ఈ రామనవమి రోజున సూర్యకిరణాలు ఈ బాలరాముడి తిలకం మీద పడతాయి. సో అలాంటి టెక్నాలజీని తీసుకొచ్చిండు సరోజ్ కుమార్
ప్రాణిగ్రహి. సో ఇది నేర్చుకుంటే సరిపోతుంది ఇంతే. సో ఫెస్టివల్స్ కానీ టెంపుల్స్ కానీ సో అయోధ్య గురించి కానీ సో ఇదైతే ఈ వీడియోలో మనకి నేర్చుకోదగ్గ ఇన్ఫర్మేషన్. డెఫినెట్గా ఇదైతే సరిపోతుంది. ఇంకా మీకు కావాల్సిన వీడియో డెఫినెట్గా రోజుకోటి చేస్తాను. ఇంకొకటి ఏంటంటే ఈ 15 డేస్లో మీరు ఏ విధంగా చదవాలి అని చెప్పేసి ఒక వీడియో చేస్తాను. డెఫినెట్గా రోజుకొకటైతే వీడియో వస్తుంది. ఈ 15 రోజులు కానీ 20 రోజులు కానీ మీ ఎగ్జామ్ అయిపోయే వరకు రోజుకొక వీడియో డెఫినెట్గా ఇస్తాను. ఓకేనా. సో నాకు సి షిఫ్ట్ ఉన్నా కానీ నేను బి షిఫ్ట్ రోజే 2-3 వీడియో రికార్డ్ చేసుకుని నేనే చేస్తాను. ఓకేనా. ఎందుకంటే ఈ లాస్ట్ టైంలో నేను క్లాస్ ఇవ్వకుండా ఉంటే, ఎందుకంటే మన మీద డిపెండ్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు. ఎందుకంటే ఆన్లైన్ క్లాస్ తీసుకొని మరి అవి వినకుండా మన క్లాస్లో అయిన వాళ్ళు ఉన్నారు కాబట్టి సో వాళ్ళ కోసమైనా, నన్ను నమ్ముకున్న వాళ్ళ కోసమైనా డెఫినెట్గా నేనైతే వీడియో చేస్తాను, ఇన్ఫర్మేషన్ ఇస్తాను. ఎందుకంటే లాస్ట్ టైంలో కొత్త చదివే కంటే మనం చేసినవి ఏంటంటే ఈజీగా ఉండేటట్టే ఉంటాయి. మీకు ఏదో మైండ్ తికమక పెట్టేటట్టు ఉండకుండా సో ఈజీగా మనకైతే అర్థం చేసుకొని ఎగ్జామ్కి వెళ్ళేటట్టు వీడియో చేస్తాను. అంతేగాని ఏదో ఈ లాస్ట్ టైంలో వీడియో చేసి మిమ్మల్ని తిక పెట్టి ఇలా చేయలేను. ఎందుకంటే నేను కూడా ప్రిపేర్ అయినా కాబట్టి నేను కూడా లాస్ట్ మూమెంట్లో ఏ విధంగా చదవాలో అదే చదివాను కాబట్టి సో నేనైతే డెఫినెట్గా ఆ విధంగా క్లాసెస్ చేస్తాను. ఓకేనా. సో ఇది మీకు నచ్చిందో లేదో నాకు తెలియదు. నచ్చితే కమెంట్ చేసి ఒక చిన్న లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.